హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేక్ చాలా టేస్టీగా అండ్ ఈజీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకొని దీనిని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు చక్కెర తీసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకు 1/2 కప్పు చక్కెర అయితే సరిపోతుందన్నమాట. ఈ చక్కెరలో 2 యాలకులు కూడా వేసుకొని దీనిని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్, వంట నూనె, 1/2 కప్పు పెరుగును వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఆ తర్వాత వీటన్నింటిని విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలపండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఇందులో చక్కగా కలిసేంత వరకు కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిసిపోయాయి కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ను వేసుకొని మళ్ళీ విస్కర్తో కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఈ విధంగా పేపర్ని కట్ చేసుకున్నాను అనమాట. దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేయండి. ఇలా ఆయిల్ని సైడ్లకు కూడా అప్లై చేసేసి దీనిని పక్కకు పెట్టుకోండి. చూడండి, 20 నిమిషాల తర్వాత కేక్ మిశ్రమము ఈ విధంగా కొంచెం గట్టిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ని అలాగే వంట సోడాని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు చూడండి కొంచెం గట్టిగా కనిపిస్తుంది కదా. ఇలా ఉండొద్దండి కేక్ బ్యాటర్ అనేది. మళ్ళీ ఇందులో 1/2 కప్పు పాలను యాడ్ చేసుకొని మళ్ళీ దీనిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత టూటీ ఫ్రూటీస్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉండద్దు. మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ రాసి పెట్టుకున్న కడాయిలోకి దీనిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెనంని పెట్టండి. పెనం పెట్టి దానిపైన ఈ కడాయిని పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఎయిర్ అనేది బయటికి పోకుండా ఈ విధంగా పెట్టేసుకోండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దీనిని ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి, ఇది కొంచెం పైకి వచ్చేసి ఈ విధంగా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చాక దీనిపైన మళ్ళీ టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేయండి. మనం ఫస్ట్ యాడ్ చేస్తే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం బేక్ అయ్యాక 20 నిమిషాలకు ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు దీనిని బేక్ చేసుకోండి. అంటే మొత్తం 30 నిమిషాలలో మనకు రవా కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ని పెట్టి చూస్తే మనకు ఎక్కడ అతుక్కోకుండా వస్తే మనకు పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకోండి. ఇందులోనే ఉంచేస్తే కింద మాడిపోతుంది అనమాట. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనకు రవా కేక్ ఇంట్లో ఉండే వాటితోటి రెడీ అయిపోయిందో. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఇది ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరే ఫస్ట్ టైం చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.